తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఆచరణాత్మక దశలోకి చేరుకుంది. దీనికి సంబంధించిన ఫ్యూచర్ సిటీ ఆఫీస్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడంతో అధికారికంగా ఫ్యూచర్ సిటీ పనులు ఊపందుకున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీ పేరిట ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 56 గ్రామాలు, 3 శాసనసభ నియోజకవర్గాల్లో విస్తరించింది. ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రధాన లక్ష్యం హైదరాబాద్ నగరం విస్తరణలో భాగంగా పెరుగుతున్న జనాభా ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడం. నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ నిర్మించడమే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తున్నారు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ ఏర్పాటు జరిగింది. మాదాపూర్ కేంద్రంగా హైటెక్ సిటీ చుట్టూరా ఐటీ రంగం అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. నెమ్మదిగా ఈ అభివృద్ధి విస్తరణ అటు నార్సింగి, కోకాపేట వైపు వరకు వెళ్ళింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భూముల లభ్యత తగ్గిపోయింది. పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం పైన ఒత్తిడి తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి తూర్పు, దక్షిణం ప్రాంతాలకు విస్తరించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోంది. ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే తొలి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా పేరు సంపాదించుకోనుంది. ఫ్యూచర్ సిటీ మొత్తం శ్రీశైలం నాగార్జున సాగర్ రహదారుల వెంబట జరుగుతుంది. మొత్తం 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో మొత్తం 56 రెవెన్యూ గ్రామాలను సిద్ధం చేశారు. మొత్తం నిర్వహణను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఫ్యూచర్ సిటీని మొత్తం 4 విభాగాలుగా విభజించారు. అందులో ముఖ్యంగా నివాస, వాణిజ్య, పరిశ్రమలు, వినోదం, గ్రీన్ జోన్లుగా విభజన జరిగింది. భవిష్యత్తులో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో ఎమిషన్స్, పునరుత్పత్తి శక్తి వినియోగం, వ్యర్థ నిర్వహణలో వినూత్న విధానాలను అవలంబించనున్నారు. ఏఐ, లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్, స్మార్ట్ టెక్నాలజీ వంటి రంగాల కోసం ఈ స్మార్ట్ సిటీలో ప్రత్యేక ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు స్కిల్ యూనివర్సిటీ కూడా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఫ్యూచర్ సిటీ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే శ్రీశైలం నాగార్జున హైవే మధ్యలో దీనిని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నారు. అలాగే మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేయనుంది. దీనికి తోడు నగరంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ అయ్యేలా రోడ్లను నిర్మించనున్నారు. అలాగే సులభ కనెక్టివిటీ కోసం ఔటర్ రింగ్ రోడ్, దీంతోపాటు రీజనల్ రింగ్ రోడ్ కూడా ఈ ప్రాంతం గుండా వెళ్ళనున్నాయి. ఎయిర్పోర్ట్ కూడా సమీపంలో ఉన్న నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్యూచర్ సిటీలో గ్రీన్ సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పార్కులు, జాగింగ్ ట్రాక్స్, సైకిల్ ట్రాక్, పిల్లల కోసం ఆట స్థలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. 40 ఫీట్, 33 ఫీట్ వెడల్పు రహదారులు, భూగర్భ విద్యుత్ డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి కోసం ప్రత్యేక పైప్ లైన్లు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, ఎల్ఈడి లైట్స్, వర్షపు నీటి సంరక్షణ కోసం స్పాంజ్ పాండ్స్ నిర్మాణం, సౌరశక్తితో పనిచేసే స్ట్రీట్ లైట్స్ ఈ సిటీ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం పలు ప్రభుత్వ విభాగాల నుంచి సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. దీనికి సంబంధించిన శంకుస్థాపన కూడా పూర్తయింది. ఇప్పటికే అమల్లో ఉన్న ఐపాస్ ద్వారా నూతన పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్, వేగవంతమైన అనుమతులు అందించనున్నారు. రేరా నమోదు ద్వారా నిర్మాణాలకు సంబంధించిన పారదర్శకత, కొనుగోలుదారులకు భద్రత ఇందులో చూడవచ్చు. హెచ్ఎండిఏ ద్వారా పట్టణ ప్రణాళిక ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలను నిర్మించనున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు వల్ల రీజనల్ కనెక్టివిటీ మెరుగుపడుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం ద్వారా నూతన స్మార్ట్ సిటీని నిర్మించనున్నారు.